ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సిట్ అధికారులు. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసులో మరికొందరు నిందితులకు ఇవాల్టితో రిమాండ్ ముగుస్తుంది. ఏపీ లిక్కర్ కేసు నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలతో నిందితులు ముగ్గురు ఆదివారం ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అధికారులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ముగ్గురు నిందితులకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ చట్టవిరుద్ధమని వాదించారు. 309 సెక్షన్ కింద అరెస్ట్ అయిన నిందితులకు 167 వర్తించదని వాదనలు వినిపించారు. అభ్యంతరాలు ఉంటే దానికి సిట్ బదులిచ్చిందని తెలిపారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు పరిగణనలోకి తీసుకోకుండా ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్టవిరుద్ధమని లూథ్రా వాదించారు. బెయిల్ పొందిన ముగ్గురు నిందితుల ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు లూథ్రా. ఇప్పటికే నిందితులు జ్యుడిషియల్ కస్టడీ నుంచి రిలీజ్ అయ్యారని, ఈ సమయంలో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముగ్గురు నిందితులకు నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఈ కేసులో మిగతా నిందితులకు ట్రయల్ కోర్టు ముగ్గురు నిందితుల విషయంలో ఇచ్చినట్లుగా బెయిల్ మంజూరు చేయకుండా స్టే ఇవ్వాలని లూథ్రా కోరారు. ఈ అభ్యర్థనపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఛార్జ్షీట్లో ఏసీపీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినట్లు కోర్టుకు లూథ్రా తెలిపారు. ఛార్జ్షీట్లో లోపాలను ఎత్తిచూపుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన అఫీషియల్ మెమొరాండంపై స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.